ఓ అద్భుతమైన పురావస్తు ఆవిష్కరణ. ఇది మన ప్రాచీన చరిత్రనే తిరగరాస్తోంది. అసలు ఇంతకీ దాదాపు 2000 ఏళ్ల క్రితం హిందూ దేవతలు ఈజిప్టుకు ఎలా వెళ్లారు? అస్సలు ఊహించని చోట ఒక పురాతన రోమన్ పోర్ట్లో ఈ విగ్రహం దొరికింది. దీని వయసు 1900 సంవత్సరాలు. అంటే రోమన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పటిదీ అనమాట. సరే, మరి ఈ విగ్రహం ఎక్కడ దొరికింది? బెరేనికే అనే పురాతన ఓడరేవు నగరంలో. ఈ బెరనికే మామూలు నగరం కాదు. ఇది రోమన్ సామ్రాజ్యాన్ని భారతదేశంతో కలిపే ఒక గేట్వే. చూస్తే శతాబ్దాల పాటు ఇది ప్రపంచ వాణిజ్యానికి ఒక కీలక కేంద్రంగా ఉంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది అచ్చం జగన్నాథాలయ సంప్రదాయం లాగా త్రిమూర్తుల అమరికలో ఉంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, రోమన్ ఈజిప్టులో ఇంత పక్కా భారతీయ శైలిలో దీన్ని ఎవరు చెక్కారు? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇది ఇండియా నుంచి తెచ్చిన రాయి కాదు, అక్కడ స్థానిక ఈజిప్షియన్ రాయితోనే చేశారు. అంటే దీనర్థం బెరెనికేలో నివసిస్తున్న భారతీయ వ్యాపారులే దీన్ని తయారు చేయించి ఉంటారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఆధారాలు దొరికాయి. భారతీయ మిరియాలు, మన ఉపఖండం కుండలు, బట్టలు, పూసలు, ఇలా చాలా దొరికాయి. సరే, ఇదంతా బావుంది. కానీ 2000 ఏళ్ల క్రితం ఇంత దూరం సముద్ర ప్రయాణం ఎలా సాధ్యమైంది? దాని రహస్యం ఋతుపవనాలు. హిందూ మహాసముద్రంలోని గాలులని వాళ్లు మాస్టర్ చేసేశారు. ఆ గాలుల సహాయంతో ఇండియా నుంచి ఈజిప్ట్కు కేవలం 40 నుంచి 60 రోజుల్లోనే వెళ్లేవారు. సో ఈ ఆవిష్కరణ ఏం చెబుతోంది? భారతీయ ప్రవాసం, సాంస్కృతిక మార్పిడి, ఇంకా ప్రాచీన ప్రపంచీకరణ గురించి. ఇది మామూలు వాణిజ్యం కాదు. ఇండియా నుంచి సుగంధ ద్రవ్యాలు వెళితే రోమ్ నుంచి బంగారు నాణేలు వచ్చేవి. అంటే మనం అనుకున్న దానికంటే ఎంతో ముందే ప్రపంచం చాలా కనెక్టెడ్గా ఉండేది. ఇంకా ఇలాంటి ప్రాచీన బంధాల రహస్యాలు బయటపడ్డానికి ఎన్ని వేచి ఉన్నాయో కదా.